హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మరియం స్వాత్సే కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ సింపుల్ మటర్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం రండి. మటర్ పలావ్ చేయడానికి ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నామండి. బాండి హీట్ అయ్యాక ఇందులోకి 1/2 కప్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి హీట్ ఎక్కినాక తరుక్కున్న ఆనియన్స్, దీని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాం. నేను ఇక్కడ 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి టమోటో, అంటే నేను ఇక్కడ 3 టమోటాలు తీసుకున్నానండి, చిన్నగా చాప్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మన టమోటాలు బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఈ మసాలాలు, ఇక్కడ సోంపు, బిర్యానీ ఆకు, ఇలాచీలు, చెక్క, మిరియాలు, లవంగాలు తీసుకున్నాను. ఇప్పుడు వీటినన్నిటిని ఫైన్ మసాలా చేసుకుందాం. ఈ మసాలాలు గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేద్దాం. నేను 2 స్పూన్స్ కారం పొడి తీసుకున్నానండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా రోస్ట్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం ఇక్కడ 250 గ్రామ్స్ పొటాటో తీసుకున్నాను, బంగాళదుంప, అలాగే ఇక్కడ పచ్చి బఠానీలు తీసుకున్నానండి. దీన్ని యాడ్ చేసుకుందాం. ఈ మసాలాలో దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ మసాలా అంతా బాగా ఆనియన్స్కి పట్టేట్టు మనం ఫ్రై చేసుకున్నాం కదండి. ఇక్కడ నేను 1 కిలో బియ్యానికి పులావ్ చేసుకున్నాను. 1 కిలో బియ్యానికి కావాల్సినంత నీళ్ళు తీసుకోవాలి. నేను 1 కిలోకి అంటే ఏ గ్లాస్తో అయితే నేను రైస్ తీసుకున్నానో దానికి డబల్ వాటర్ తీసుకున్నాను. అది యాడ్ చేద్దాం. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ బాగా హీట్ అయ్యే వరకు మనం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మన బఠానీ మరియు ఆనియన్స్ బాగా బాయిల్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లోకి మనం రైస్ యాడ్ చేసుకున్నాం కదండి. దీన్ని మనం 20 మినిట్స్ ఉడికించుకుందాం, రైస్ అంతా బాయిల్ అయ్యే వరకు. అలాగే ఇందులోకి మనం ఒక 1/2 లెమన్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మన మటర్ పలావ్ రెడీ అయిందేమో చూసుకుందామండి. చూడండి, ఇక్కడ మన మటర్ పలావ్ రెడీ అయిపోయింది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఈజీగా మటర్ పలావ్ ఎలా చేయాలో చూసారు కదండి. మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, నాకు కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.